తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీని ఖరారు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్న లబ్ధిదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి కొత్త లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు అన్ని 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా అర్హత సాధించిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఆర్డీఓల సమన్వయంతో జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల జాబితాలు ఖరారు, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.